హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజు తెలుగు. ఇది నార్మల్ గా మనం రెగ్యులర్ గా మాట్లాడే టాపిక్స్ గురించి కాదు. సో రీసెంట్ గా అంటే నిన్నే మెంటల్ పోస్టర్ రిలీజ్ అయింది రాజమౌళి గారి నుంచి మహేష్ బాబు గారి గురించి. సో దానికోసం మాట్లాడాలి. ఓకే, అప్డేట్ అని అడిగారు కదా. మెంటల్ ఈవెంట్ అది పర్టికులర్ గా అయితే నిన్న జరిగిన గ్లోబ్ ట్రోట్ ఈవెంట్ కోసం చాలా వెయిట్ చేశారు చాలా ఆడియన్స్. ఓకే, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారికి ఈ ఐడియా, ఎందుకంటే నార్మల్ గా కూడా యూట్యూబ్ లోని చేసేవచ్చు, కానీ అతని ఆలోచన ఎలా ఉంటదంటే గ్లోబల్ ఆడియన్స్ ని అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో గ్లోబల్ గా రీచ్ అవుదామని, ఈ మూవీతో ఇండియన్ సినిమాని గ్లోబల్ గా తీసుకెళ్దామని. సో దాని ఒక పాయింట్, ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో అతను వర్క్ ప్రూవ్ చేశారు. సో ఇండియన్ ఆడియన్స్ ఎలాగో ఎంగేజ్ అవుతారు. ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి, గ్లోబల్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలి. సో అందుకే ఇక్కడ నుంచే ఈ రేంజ్ నుంచే అతను పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తుందంటే ఈవెంట్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇప్పటి వరకు ఒక్కొక్క స్టేజ్ ని క్లియర్ చేస్తుంది. ఫస్ట్ టాలీవుడ్, అదే ఇండియా, ఇప్పుడు గ్లోబల్. ఒక ఈవెంట్ ఇంత భారీగా ప్లాన్ చేసి ఒక ఏదైతే ప్రొటాగనిస్ట్ ఉన్నాడో అతన్ని రివీల్ చేయడం అనేది ఇండియన్ హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం లాగా ఉంది నాకైతే అనిపించింది. చాలా మట్టుగా 1 lakh ఆడియన్స్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసి అది వచ్చారు. సో చాలా వైడ్ గా అయింది ఈవెంట్ అయితే. ఇది పక్కా రాజమౌళి గారి ప్లాన్. ఇంకొకటి ఏంటంటే ఇది జస్ట్ ఒక మోషన్ పోస్ట్, దానికి ఎంత పెద్ద ఈవెంట్ అంటే రాబోతున్న ప్రమోషన్ ఇంకా ఇంకే రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. అండ్ ఇంకా నవంబర్ రాగానే ప్రతి రోజు సంథింగ్ అప్డేట్, పోస్టర్ గానీ సాంగ్ గానీ, అంటే మహేష్ బాబు ప్రియాంక వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ అది కూడా. ఇదంతా చెప్తున్నా, అతను ప్రమోషన్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. ప్రమోషన్స్ ఏదైనా సరే మార్కెటింగ్ ఇస్ ఇంపార్టెంట్ అన్నట్టు ప్రమోషన్ చేస్తాడు. అలాగా అయితే ఈవెంట్ జరిగింది, ఈవెంట్ చూసారు అందరూ. అండ్ ఈవెంట్ కోసం మాట్లాడితే హీరో ఎంట్రీ హీరో పోస్టర్ అదే ఏదైతే మోషన్ పోస్టర్ ఎంట్రీ. నీకు ఎప్పుడు ప్లాన్ ఇలాగా ఉంటది మీకు. మహేష్ బాబు ఎప్పుడు మూవీ ప్రాప్స్ వేసుకొని రాలేదు, అంటే అలా చేయిస్తాడు. రాజమౌళి చెప్పాడు, చొక్కా వేస్తే కుదరదు, మరి క్లియర్ అప్పు చేస్తారు కదా, ఈ చొక్కా వేసుకొని రావాలి, ఈ చైన్ వేసుకొని రావాలి, ఇలాగే నార్మల్ నడుచుకొని వస్తే కుదరదు, ఇలాగే రావాలి. ఎందుకంటే చొక్కా లేకుండా రమ్మన్లా. నెక్స్ట్ అదేనేమో. ఇదంతా మీకోసమే. మీరందరూ ఓపిక మమ్మల్ని సపోర్ట్ చేసి, ఎందుకంటే ఇదంతా ఆడియన్స్ కోసం. మీకు ప్రీవియస్ మూవీస్ కూడా ఓజీలో వర్కౌట్ అయింది కదా. ఓజీ కాదు, అంతకు ముందు ప్రభాస్ గానీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ గానీ, అంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ లోని ఎంట్రీ ఇద్దాము చిన్న ఆడియన్స్ కి, ఒక ఫీల్ లాగా అంటే రాజమౌళి ఆలోచిస్తారు. తప్పేం లేదు, ఎందుకంటే ఏది చేసినా ఆడియన్స్ కోసమే. సో అలా ఎంట్రీ అయితే మాత్రం బాగా అనిపించింది. ఏదైతే నంది మీద రావడం అనేది సోలం పట్టుకుని. ఒక హైలైట్ ఏంటంటే కీరవాణి స్పీచ్. మహేష్ బాబు ఫ్యాన్స్ అయిన మీ అందరి హృదయాల్లో పర్మనెంట్ గా ఉండిపోవడానికి మీ గుండెల్లోనే ఒక కొత్త ఫ్లాట్ కొన్నా. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ. డైలాగ్ తో ఏదైతే పోకరి డైలాగ్ ఉందో దాన్ని కనెక్ట్ చేస్తూ చాలా బాగుంది, చిన్న హై వచ్చింది. నెక్స్ట్ ప్రియాంక చోప్రా కూడా చిన్న స్పీచ్ ఇచ్చారు. ఈ మూవీ కంప్లీట్ అయ్యేలోపు తెలుగు నేర్చుకుంటానని. ఓకే, మరి ప్రతిరోజు మనం మాట్లాడలేదు, నేను మాట్లాడాను. ఓకే, దాని తర్వాత if my memory serves me right, the first Telugu film I ever saw in a theater was Pokri. ఓకే, దాని తర్వాత రాజమౌళి స్పీచ్. కమింగ్ టు రాజమౌళి స్పీచ్ పక్కన పెడితే రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. అప్డేట్ ఇచ్చాడు, అదే అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు తను స్పీచ్ కన్నా ఎక్కువ నాకు ఏంటనిపించాడంటే అతను అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. అంటే టెక్నికల్ గా ఏమైనా ఎక్కడైనా గ్లిచెస్ వస్తే వచ్చి ఉదయ యాంకర్ లాగా, హోస్ట్ లాగా చిన్న ప్రాబ్లం వచ్చిందో 5 seconds డిలే చేస్తున్నాము. సో అండ్ ప్రతిదీ కూడా తన ఏదైతే ప్లాన్ చేస్తాడో అలాగే ఎగ్జిక్యూట్ చేస్తాడు. తను ప్రతి దాంట్లో కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉంటది. ఇంకో విషయం ఏంటంటే మధ్యలో చిన్న టెక్నికల్ గా ఏదో ప్రాబ్లం వచ్చింది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తను చిన్న బాధ కూడా పడ్డాడు, ఎందుకంటే ఇంత ఈవెంట్ ప్లాన్ చేసి టెక్నికల్ గ్లిచెస్ ఆడమేటని. ఓకే, అది పక్కన పెడితే రాజమౌళి ఒక అప్డేట్ ఇచ్చాడు, మీరు చూసారు. వచ్చిందండి. అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్.
అంటే నాకు నేనే ఒక సగం దీంట్లో ఉన్నానండి. అంటే మహేష్ కొంటిగా ఉంటాడు, కృష్ణుడు కరెక్ట్గా సెట్ అవుతాడు, రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ సూట్ అవుతాడని ఒక డౌట్. అప్డేట్ ఏంటంటే మహేష్ బాబుని యాజ్ ఏ గాడ్ అంటే రాముడి కింద చూపిస్తారు, డ్రామాగా ఉంటది అనుకున్న ఒక బిగ్ అప్డేట్ అది. ఇది నాకు అప్డేట్ కాదు, ఎక్కడైతే అప్డేట్ డైరెక్టర్ ఆ లుక్ చూసి గూస్ బంప్స్ ఫీల్ అయ్యాడు. ఎవడైతే మనకి గూస్ బంప్స్ ఇవ్వాలో వాడే గూస్ బంప్స్ ఫీల్ అయ్యాడు. అంటే నీకు ఎలా ఉంటుంది అంటే మొన్నటి వరకు బ్లాక్ టోటర్ చూసాం, బట్ నిన్న మొత్తం అయిపోయిన టైం టోటర్ కూడా యాడ్ చేశారు. లాస్ట్ ఎండింగ్ లోనే గ్లిప్స్ లో చేశారు. అది డీటెయిల్ గా మాట్లాడుతుంది. గ్లిప్స్ కూడా దాని గురించి మాట్లాడదాం, బ్రేక్ డౌన్ ఇవ్వలేం కానీ ఫస్ట్ ఇప్పుడు ఈవెంట్ గురించి ఈవెంట్ కంప్లీట్ అయ్యాక తర్వాత దానికి సో రాజమౌళి స్పీచ్ కూడా జరిగి రాజమౌళి కూడా నేను ఈ ఈవెంట్ లోని హీరోస్ గురించి కానీ యాక్టర్స్ గురించి మాట్లాడిన, ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోద్ది. సో ఏదైతే సింపుల్ గా చెప్తాను అనుకుని కన్క్లూజన్ చేస్తాడు. దాని తర్వాత కమిటీ మహేష్ బాబు మాట్లాడాడు. సో ఇలా చేసాం మాట్లాడారు విజయేంద్ర వర్మ, ఎవరు స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు. సో అతను మాట్లాడారు. ఆయన ఒక 30 minutes మూవీ చూస్తారంట ఆయన. అవునా చెప్పాడు అంటే ఓన్లీ యాక్షన్ ఎఫెక్ట్స్ ఎడిట్స్ లేకుండా ఓన్లీ రా ఫుటేజ్. ఆయన ఒపీనియన్ ఏం చెప్పాడంటే ఇంకా దీనికి CGI డబ్బింగ్ ఏం అవసరం లేదు, ఈ ఫుటేజే చాలు ఫుల్ హైప్ అయిపోవడానికి. అలా అనిపించింది నాకు. ఇంకా దీనికి CGI యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎవరిని చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుందో మూవీ. ఇంత హైప్ చేస్తున్నారంటే చాలా గట్టిగా ప్లాన్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఇంకా మహేష్ బాబు గారి గురించి మాట్లాడితే అతని ఎంట్రీ ఫస్ట్ నంది మీద సేమ్ మూవీలో ఎలా అయితే ఎంట్రీ ఉందో స్టేజ్ మీద కూడా అదే ప్లాన్ చేశారు. యాక్చువల్లీ ఇది ఒక పాయింట్. నిన్న ఎందుకు ఈవెంట్ చేశారంటే 15 నవంబర్ కృష్ణ గారు చనిపోయిన రోజు. మీరు విన్నారో లేదో క్లియర్ గా అందరూ కృష్ణ గారి గురించి మాట్లాడుతున్నారు. అవును. సో ఇది ఒక ట్రిబ్యూట్ లాగా ఇది ఆపొచ్చు. మహేష్ బాబు వాయిస్ కూడా చేంజ్ అయినట్టు అనిపించింది కొంచెం. అంటే కృష్ణ గారి వాయిస్ అనిపిస్తుంది. సిమిలారిటీస్ ముందు నుంచి ఉన్నాయి, కానీ కొంచెం మాడ్యులేషన్ కూడా మారిపోతుంది. కృష్ణ గారి వాయిస్ లాగా వస్తుంది, కొంచెం మారుతుంది. సో ఇదైతే అతని ట్రిబ్యూట్ అని నేను అనుకుంటున్నాను. మరి మేబీ రాంగ్ అవ్వచ్చు. ఓకే, మీరు కమెంట్స్ తెలపండి. సో లాగ్ అవుతుంది డైరెక్టర్ పోస్టర్ గురించి మాట్లాడు. సో పోస్టర్ కాదు, ఈ గ్లిమ్స్ గురించి డీటెయిల్ గా కాదు కానీ బ్రీఫ్ గా చెప్దాం. గ్లిమ్స్ ఓకే డిఫరెంట్ టైమ్ లైన్స్ లో జరుగుతుందని మీరు చూసారు. ప్రెసెంట్ 5 ఏదో సంథింగ్ ఉన్నాయి. ప్రెసెంట్ ఉంది, ఫ్యూచర్ ఉంది, మొత్తం కవర్ చేస్తారు. మైథాలజీ కవర్ చేస్తారు, నెక్స్ట్ సైన్స్. సో మాకు తెలిసినంత వరకు ఈ జోనర్స్ అన్ని కవర్ చేశారు. యాక్షన్ హర్రర్ జోనర్ తప్ప అది కూడా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు అమ్మవారి యాక్షన్ సీక్వెన్స్ అవుతుంది. అది మనం చెప్పలేం. బట్ ఏంటంటే అమ్మవారు రిలేటెడ్ తాంత్రిక్ అనమాట. అంటే తాంత్రిక్ అంటే నిన్న చూసాను అమ్మవారి పేరు. ఆ అమ్మవారి పేరు ఏదో ఉంది, అంటే ఆవిడ సాక్రిఫైస్ హర్సెల్ఫ్ అంట ఆ అమ్మవారు. అది మేబీ ఆ బ్లాక్ ఉండొచ్చు, యాక్షన్ బ్లాక్. అదైతే క్లియర్ గా తెలుస్తుంది. సో గ్లిమ్స్ లో అయితే అతను ఏదైతే అతని విజన్ ఉందో అతను చెప్పాలనుకుంది మనకు చూపించాడు. మొత్తం CGI ఒప్పుకుంటాం మొత్తం అంతా, కానీ అతని విజన్ ఏదైతే ఉందో చూపించాలనుకున్నా చూపించాడు విత్ మహేష్ బాబు న్యూడు. సో ఈ మూవీ కన్ఫర్మ్ గా మన ఇండియన్ కల్చర్ ని, ఇండియన్ మైథాలజీని, అదే కల్చర్ ని మైథాలజీని వాట్ ఎవర్ ఇట్ మే బి మొత్తాన్ని వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేస్తుంది. వరల్డ్ వైడ్ అదే మన కల్చర్ ఇవన్నీ ప్రపంచం మొత్తం తెలియాలి అనే ఒక కాన్సెప్ట్ లోనే తను చూపిద్దాం అనుకుంటున్నాడు. అదైతే మాత్రం తన విజన్ అయితే మాత్రం ఖచ్చితంగా. ఒక షార్ట్ చూసాను, ఏమైతే రాముడు ఒక కుంభకర్ణుడి మీద అంటే ఇది ఇలా టవర్ లాగా టవర్ లాగా ఉండి రాముడు 2 కాళ్ళు నుంచి వేస్తాడు బాణం. నేను ఇమాజిన్ చేసుకుంటాను మూవీలో ఎలా ఉంటుందో షార్ట్. సో అదొకటి. బట్ టైటిల్ కూడా చూస్తే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సిటీ నేమ్. మన కల్కిలో కూడా చూసాం. ఓల్డెస్ట్ సిటీ అండ్ ఫస్ట్ సిటీ అది కాశీనా. అంటే కాశీ వారణాసి రిలేటెడ్. ఓకే, వారణాసి అనే టైటిల్ మనకి ఎప్పటి నుంచో చక్కగా తిరుగుతుంది. అతను అంత ఆలోచించి పెట్టాడంటే దాని రీజన్ ఏదో ఉంటది. దాన్ని బట్టి రాజమౌళి గురించి మనం సెపరేట్ గా చెప్పక్కర్లేదు. ఓకే, అయితే
ఓవరాల్ గా అయితే కంక్లూడ్ వచ్చేద్దాం. పోస్టర్ గురించి మాట్లాడు. పోస్టర్ కోసం అయితే మాత్రం మీకు ఏదైతే గ్లిమ్స్ చూపించారో అందులోని క్లోజర్ షాట్స్ ఉంటాయి. త్రిశూలం నుంచి మహేష్ బాబు దగ్గరికి, నెక్స్ట్ మహేష్ బాబు గురించి దాని మీద ముందుకు వస్తూ ఉంటే నాకైతే ఇప్పటి వరకు టిల్ అంత కొంచెం రగల్ లుక్ గానీ నెక్స్ట్ అంతలాగా నేను ఇప్పటివరకు చూడలేదు. నాకు పోస్టర్ చూడగానే ఒక పోస్టర్ ఉంటది శివుడిది నందిమ వస్తే పోస్టర్ ఉంటది, నాకు అదే రిఫరెన్స్ వచ్చింది. నీకు ఆల్రెడీ లిటరల్ ఇవన్నీ పడిపోతున్నాయి ఆల్రెడీ. నాకు కూడా లిటరలీ నాకు మైండ్ ఫస్ట్ టైం మళ్ళీ ఏదో ఎగ్జాక్ట్ చెప్తున్నా అనుకుంటారు, నాకు బొర తిరిగింది. నిజంగా చాలా నచ్చింది, విపరీతంగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే నేనైతే ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాను స్టోరీ, ఎందుకంటే రాజమౌళి రివీల్ చేస్తాడు మహేష్ బాబు యాజ్ రాముడు. పోస్టర్ చూస్తుంటే మహేష్ బాబు యాజ్ శివుడు అని శివుడు రెఫరెన్స్ ఎక్కువ, శివుడు రిఫరెన్స్ ఉంది. అంటే మహేష్ బాబు టైం ట్రావెలింగ్ అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఉంటాడు అన్నట్టు కూడా కొన్ని వీడియోస్ లో అర్థమవుతుంది. చాలా మటుకు వింటుంది ఏంటంటే అంటే ఇంతకు ముందు ఈ టైటిల్ జన్ 63 అనేది పెడతారంట, అంటే రాముడు డిసెంట్, అంటే రాముడు అవతారాలు అనుకోవచ్చు. అంటే 63 ఏమనుకుంటున్నానంటే ఇక్కడ మహేష్ బాబు ఇమ్మోర్టల్ అంటే తరాల నుంచి అలా వస్తున్నాడా అది మనం ప్రిడిక్ట్ చేయలేం ఇప్పుడు. మరి నాకు అసలు విజన్ దొరకట్లేదు, నాకు విజన్ దొరకట్లేదు. మనం కాదు కదా, ఇది జస్ట్ వీడియో టైటిల్ అనౌన్స్మెంట్ అంటే ఇంకా చాలా ఏముంటుంది. దాన్ని మనం బ్రేక్ డౌన్ చేసేంత సీన్ మాకు లేదు ఫ్యూచర్ లో రావచ్చే. బికాస్ రాజమౌళి గారు అన్ప్రెడిక్టబుల్. ప్రెడిక్టబుల్ అంటే కొన్ని మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో చూసుంటారు, బ్రేక్ డౌన్ చేస్తుంటారు. అంతా మాకు సో ఇప్పుడు మేము డిస్కస్ చేసిన దాంట్లో మీకు ఏమైనా రాంగ్స్ అనిపిస్తే కొంచెం కామెంట్ లో కరెక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోకి మేము కరెక్ట్ చేసుకుంటాం. ఓకే, అనిపించింది మీకు కూడా అలాగే అనిపించిందో కమెంట్స్ లోని కలపండి. నాకైతే మహేష్ బాబు లుక్ ఇది నెవర్ బిఫోర్ అనిపించింది. ఇది ఫస్ట్ టైం ఇలాగా లాస్ట్ టైం ఆ రగ్గుల్ లుక్, బియర్డ్ మెయిన్ బియర్డ్ లుక్, కర్లీ హెయిర్, లాంగ్ హెయిర్ అండ్ అతిథిలోనే చూసాను. అదే నీకు ఎప్పుడు ఇవి చూపించాడు అంటే బాడీ పార్ట్స్ కొంచెం ఎక్స్పోజ్ చేయడు, అలా అదొకటి. ఓవరాల్ గా అయితే మాత్రం లుక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ గా అనిపించింది నాకైతే. చాలా బాగుందండి. మీరు కూడా మూవీ కోసం ఎగర్గా వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ లో ఫుల్ వేసుకొని రాజమౌళి బేగా 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 నీకు కింద కూడా చెప్పారు 2027 అని. 2027 అంటాడు, మేబీ ప్రొడక్షన్ వర్క్ వల్ల అది వెళ్ళిపోవచ్చు. అది అవదమ్మా, బేగా రావాలని నేను అనుకుంటున్నాను, ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడతో కంప్లీట్ చేద్దాం. ఇలాగే కొత్త మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ గా చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రాజ్ బైట్స్ తెలుగు అండ్ బై ఫర్ నౌ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.